ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ అబీస్ను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే రమగారు. నమస్తే జై. రమగారు, మనం నావెల్స్ తీసుకుంటున్నాము, అందులో ఇతివృత్తం మొత్తం చెప్పుకుంటున్నాం. మరి ఈ రోజు ఏం చెప్తున్నారు మాకు? శతాబ్ది సూర్యుడు చెప్దాం జయ. శతాబ్ది సూర్యుడు మాలతి చంద్రుడు గారు రాసింది. మనసున్న మనసై చూసాం కదా, విన్నామా కదా. ఇది శతాబ్ది సూర్యుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఏమన్నాలంటే ప్యాథటిక్ స్టోరీ అనే చెప్పాలి. ఈ ప్యాథటిక్ థింగ్ ఏంటంటే, మనం ముందు తరాల్లో అగ్రవర్ణాల వాళ్ళు నిమ్నవర్ణాల వాళ్ళని అణిచివేశారు అని మనం వింటుంటాం. ఇప్పటికీ దాని జాడలు పోల. మీరు అణిచేశారు కాబట్టి మేము ఇలా అయిపోయామని వాళ్ళు అంటుంటారు, వీళ్ళేదో అంటే గందరగోళం, అది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు అణిచేసిన వాళ్ళు లేరు, అణిచివేయబడ్డ వాళ్ళు లేరు, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరి దారిన వాళ్ళు. దాని ప్రెషర్ మాత్రం ఇంకా మన దగ్గర ఉండనే ఉంటుంది. అయితే అగ్రవర్ణాల్లో వాళ్ళు ఇతర వర్ణాల వాళ్ళని అణిచివేసిన దానికంటే తమ ఇళ్లల్లో స్త్రీలని అణిచేసింది విపరీతమైన హింస. ఈ శతాబ్ది సూర్యుడు పుస్తకం గనక చదివితే ఆడవాళ్ళ జీవితం ఎంత దుర్భరంగా ఉండేదో, ఎలాంటి దౌర్భాగ్యపు జీవితం గడిపుంటారో 100 సంవత్సరాల క్రితం స్త్రీలు మనకు తెలుస్తుంది. ఇది బ్రీఫ్గానే వెళ్తుంది. 4 తరాల కథ. ఎట్లాంటి చేంజెస్ వచ్చినాయి సమాజంలో చూపిస్తుంది మనకి. ఆవిడ చూపించిన చేంజ్ ఒక 10-15 ఏళ్ల క్రితంది. ఈ 15-20 ఇయర్స్లో ఇంకా ఎంత మార్పు వచ్చిందో, ఎంత వాస్ట్ డిఫరెన్స్ ఉందంటే అప్పటికి ఇప్పటికీ. ఈ సూర్యుడు అని ఒక ఆవిడ కథ ఇది. లేడీ సూరమ్మ, సూర్యుడు అని పిలిచేవాళ్ళు చిన్నప్పుడు. సూర్యం అయి ఉంటుంది. ఆదివారం నాడు పుట్టిందని సూర్యకుమారో ఏదో పెట్టుంటారు. ఆ పేర్లని పిల్లల ఊళ్ళలో అలాగే పెద్ద సూర్యుడు. చివరికి సూరమ్మగా మారింది ఆవిడ. ఈ సూర్యుడికి మునిమనవరాలు అమెరికా బయలుదేరుతుంది. కథ ప్రారంభం ఏంటంటే, పిల్ల చక్కగా షోల్డర్ బ్యాగ్ తగిలించుకుని జీన్ ప్యాంట్ వేసుకుని బ్యాగ్ బరువుకి వంగి కాగితాలన్నీ సరి చేసుకుంటూ ఎయిర్పోర్ట్లోకి వెళ్తున్న సీన్తోని కథ మొదలవుతుంది. తల్లి తండ్రి బయట నుంచి ఉంటారు. పిల్ల లోపలికి వెళ్ళింది, మళ్ళీ బయటకు వస్తే ఇమిగ్రేషన్ అవి అయిపోయాక ఏవో వ్యవహారాలు ఉంటాయి కదా, లోపలికి వెళ్ళిపోవాలి 3 గంటల ముందు. ఓసారి వచ్చి మళ్ళీ బయట అమ్మ వాళ్ళ దగ్గర కాసేపు కొంతమంది కూర్చుంటారు, కొంతమందికి అవకాశం, సార్లు అవకాశం ఉండదు. ఆ పిల్ల కోసం వెయిట్ చేస్తూ తల్లి తండ్రి బయట ఉంటారు. ఇంకా అది బయటికి రాదు, మనం వెళ్ళిపోదాం పద్మ అంటాడు అతను. వద్దు, ఫ్లైట్ వెళ్ళేదాకా నేను ఇక్కడే కూర్చుంటా, అది రాపోయినా సరే ఫ్లైట్ వెళ్ళింది అనుకున్నాక వెళ్దామంటుంది. ఆవిడ ఒక 100 ఏళ్ళు ముందుకెళ్తుందన్నమాట. కథని ఆలోచించుకుంటూ ఉంటుంది. ప్రపంచం ఎన్ని రంగులు మార్చుకుంటుంది ఎలా అని. ఈ కథ ప్రారంభం ఇది. ఇక్కడి నుంచి సూర్యుడు కథలోకి వెళ్తాం మనం. సూర్యం ఒక బ్రాహ్మణ కుటుంబంలో 8 మంది సంతానంలో కడసారపుది, ఆఖరి పిల్ల. చాలా ముద్దుగా గుమ్మడి పండల్లే ఉండేది చిన్నప్పుడు. 5-6 ఏళ్ళు వచ్చేదాకా అక్కలు అన్నయ్యలు మోస్తూ ఉండేవాళ్ళు పిల్లని. చాలా ముద్దుగా ఉండేది. అయితే 5 ఏళ్ళు పిల్లకి, 5-6 ఏళ్ళు వచ్చాక సడన్గా తండ్రి పాము కరిచి చనిపోయాడు. తండ్రిని తీసుకొచ్చారు, డెడ్ బాడీని. పిల్లకి తెలియని అమాయకపు పిల్ల. ఎవరో ఒకళ్ళు పళ్ళు తోమటం, ఎవరో ఒకళ్ళు అన్నం పెట్టడం, జడేయటం, ఎవరో ఒకళ్ళు వదినలో, అక్కయ్యలో, అమ్మో, ఎవరో చుట్టుపక్కల వాళ్ళు కూడా ముద్దు చేసేవాళ్ళు. ఈ తండ్రి పోయిన తర్వాత ఇది ముట్టుకోకూడదు, అవి ముట్టుకోకూడదు, బ్రాహ్మణ ఇళ్లల్లో మళ్ళు ఆచారాలు కదా. ఇదేంటంటే, ఇప్పుడు ఈ కథ నేను చెప్తున్నాను, అది నేను ఓన్ చేసుకుంటున్నానని భావించద్దు. ఆ పుస్తకం చదివితే అందులోకి వెళ్తారు మీరు, ఎవ్వరు చదివినా సరే. అక్కడ ఇలా ఉండేవి ఆ పద్ధతులు, అవే ఇంకా కొన్ని చోట్ల ఇప్పటికీ ఉన్నాయి. అవే పందాలు ఇప్పటికీ ఉన్నాయి, అంత తీవ్రంగా లేవు. పాతకాలంలో కొంత అవేర్నెస్ లేకపోవటం, చదువు లేకపోవటం, ఆడవాళ్ళకి మాట్లాడే అవకాశాలు లేకపోవటం, వాటన్నిటి వల్ల ఎంత దుర్భరమైన జీవితాలు గడిపేవాళ్ళు కనపడుతుంది అందులో మనకి. మనం కూడా కొంతమంది రిలేట్ అవుతాం. మన అమ్మమ్మల నాటి జీవిత కథ ఇదే ఉండేది అని మనకు తెలుస్తుంది. లేటెస్ట్ పిల్లలకి తెలియదు. మనం ఏం పొందేమో ఇవాళ మనకు అర్థమవుతుంది. ఏవేవో కావాలనుకుంటున్నాం ఇప్పుడు. అసలు మనకు వెనక వాళ్ళకి ఇందులో ఏ ఒకటి లేదు. శ్వాస పీల్చుకునే అవకాశం కూడా లేనంత దౌర్భాగ్యపు జీవితాల్లో ఉండేవాళ్ళు ఆడవాళ్ళు. అది మనకు అర్థమవుతుంది అన్నమాట. మనం ఎంత ముందుకు వచ్చేసామా అనిపిస్తుంది. వంటిళ్లల్లో కాదు, పెరళ్లల్లో ఉండే జీవితాలు అది కనబడుతుంది అన్నమాట.
అయితే ఈ తండ్రి చనిపోయింది ఆ 10వ రోజున తల్లికి జుట్టు తీయించేస్తారు. ఆ తల్లిని చూసి పిల్ల ఏడుస్తుంది. ఆ తల్లి దగ్గరికి వెళ్ళదు. ఆవిడ చక్కగా పెద్ద ముడి, చుట్టూతా పువ్వులు, ముక్కుకి బేసరి, అడ్డబాస, మెళ్ళలో కంటే జిగిని నాను అన్నీ వేసుకుని, పట్టు గాజులు, చేతి నిండా గాజులు, మట్టెలు, పాంజేబులతో ఉండే తల్లి, తెల్లటి గుండు లోపల ఉండాలి, వెనకాల ఎవరికీ కనపడకూడదు. పిల్ల తల్లి దగ్గరికి వెళ్ళటానికే బెదురుతుంది. 5-6 ఏళ్ల వయసు వచ్చేసరికల్లా అప్పటిదాకా అందరూ ఎత్తుకుని ముద్దు చేసి సౌభాగ్యంగా చూసిన పిల్లకి ఒక్కసారి జీవితంలో ఉండే దౌర్భాగ్యపు స్థితి ఏమిటో తెలిసిపోతుంది. మడి, సంటు, సొంటు, వదిన్లు, అన్నయ్య, అమ్మ తమంతా మైలవాళ్ళు, అక్కయ్యలు, మావయ్యలు, అత్తయ్యలు అంతా మడివాళ్ళు. వాళ్ళు వేరు, వీళ్ళు వేరు, విడిగా తినాలి, ఏమీ ముట్టుకోకూడదు, ఏమీ చేయకూడదు. అప్పటిదాకా అమ్మాయి జీవితంలో లేవు, అప్పుడే తెలుసుకుంది. తండ్రి పోయిన ఏడాది లోపలనే పెళ్లి చేద్దామంటాడు. చిన్నన్నయ్య చాలా కరుకైనవాడు. 3 అన్నయ్యలు, 4 అక్కయ్యలు. రెండో అన్నయ్య కొంచెం కరుకైనవాడు. పెద్ద అన్నయ్యకి పెళ్ళయింది, ఆయన వేరే ఉంటాడు. రెండో అన్నయ్య వీళ్ళతో పాటు. మూడో అన్నయ్యకి ముల్లన్నయ్య కూడా పెళ్ళవుతుంది, ఆయనకి పిల్లలు లేరు. రెండో అన్నయ్య ఏంటంటే కరణి, వాళ్ళ నాన్నలాగానే బ్రాహ్మణ్య స్మార్థం ఇది చేసేవాడు, పౌరోహిత్యం చేసేవాడు. పిల్ల పెళ్లి చేసేద్దామంటారు. మేనమామలు వాళ్ళు అంత ఏమో ఇప్పుడు వద్దు, ఏడాది లోపల ఎందుకు, కన్యాదానానికి ముందు మీ నాన్న 3 కన్యాదానాలు చేశాడు కదా, వద్దంటారు. ఇంకో 2 ఏళ్ళు గడుస్తాయి ఇట్లాగే. తల్లికి ఏమీ మాట్లాడలేవు. అంతకుముందు ఆవిడ జుట్టున్న చంద్రవంకలు అవి అలంకరించుకున్న బుర్ర ఉంచుకుని భర్త ఏది చెప్తే అది వినేది. ఇప్పుడు కొడుకుల చేతిలోకి వచ్చేసింది ఆవిడ, వాళ్ళు ఏం చెప్తే అది వినాలి. 8వ ఏట సూర్యుడికి పెళ్లి చేశారు. చక్కగా నోములు, వ్రతాలు అవి ఇవి చేయించారు. సరదాగా అత్తగారింటికి వెళ్ళి వచ్చేది. సన్నగా పొడుగ్గా ఉన్న పిల్లవాడు, 14-15 ఏళ్ల పిల్లాడు, చదువుకుంటున్న పిల్లాడు, ఒక్కడే కొడుకు. ఆ సంబంధం కుదిర్చారు. అబ్బాయితో ఫ్రెండ్షిప్ తెలిసింది పిల్లకి, కాస్త పెళ్ళి అవి. అప్పటిదాకా ఏదో అచ్చంగా ఇలా ఆడుకుంటూ ఉండేది. మెల్లిగా కాస్త వ్రతాలని, పిల్లలతో పెళ్ళవగానే నోములు పట్టించడాలు అవి ఉండేవి. కొన్నిసార్లు అత్తగారింటికి వెళ్ళటం, కొన్నిసార్లు వీళ్ళింటికి రావటం, అబ్బాయి పండక్కి రావటం అన్నీ ఉండేవి. సంవత్సరం తిరిగింది. 9 ఏళ్ళు నిండబోతుండగా ఒకరోజు కబురు వచ్చింది. అప్పుడు ఊరంతా మసూచిపోసింది. మసూచిపోసి ఈ సూర్యుడి మొగుడు చచ్చిపోయాడని కబురు వచ్చింది. 9 ఏళ్ల పిల్ల. ఇక ఏముంది, వైధవ్యం. తీసుకెళ్ళారు, కాలువకి తీసుకెళ్ళటం. 10వ రోజున తీసుకెళ్ళి సూత్రాలు గీత్రాలు అన్నీ తీసేస్తారు. తెల్లగుడ్డ, రంగుల పరికిణీళ్ళు కట్టుకోకూడదు, చీర కట్టడం నేర్చుకోవాలి, పరికిణీళ్ళు కట్టుకోకూడదు, లంగాలు వేసుకోకూడదు, తెల్ల చీరే కట్టుకోవాలి. సడన్గా తన జీవితం ఎందుకు మారిపోయిందో అమ్మాయికి అర్థం కాదు. అసలు అంత ఊహ కూడా లేదు. తల్లిలాగా తను కూడా ఉండాల్సి వస్తుంది. ఇక పొద్దున్నే ఎవరికి కనపడకూడదు, ముగ్గేయకూడదు, అవి చేయకూడదు, ఎవరికి కనిపించకూడదు, వంట చేయకూడదు, అన్ని పనులు చేయాలి కానీ ఎవరికి కనపడకూడదు, దొడ్లోనే ఉండాలి, ఇంట్లోకి రాకూడదు. తెల్లవారు లేవగానే అన్నయ్యలకి వదినలకి కనపడకూడదు. ఇదివరకు అట్లాగా పెద్దవాళ్ళు 6 చదువుతా అవి చదువుతా అచ్చంగా ఇలా ఆడుకుంటా కుదరదు. పని చేసుకోవాలి అంతే. ఇక జీవితం లేదు. కొంచెం 4-2 ఏళ్ళు గడిచేసరికల్లా మెచ్యూర్ అవుతుంది. సహజంగా జరిగేది కదా. ఈ ఉన్నవాటికి తోడు ఇది కూడా వచ్చిందా అని ఏడుపు. పెద్ద జడ పిల్లకి. వాళ్ళ చిన్న ఇది పెద్దది కూడా అయింది, దీనికి ఇంత జడ ఉంటే ఏ విధవ పని చేస్తుంది, మనకి కుటుంబం పరుగు పోతుంది, జుట్టు తీసేద్దామంటారు. 13 ఏళ్ల చిన్న పిల్లకి వైధవ్యము, గుండు. పూర్వకాలం ఒక 70-80 సంవత్సరాల క్రితం ఇదే మన రాష్ట్రాల్లో ఆడపిల్లల స్థితి. బ్రాహ్మణులు ముఖ్యంగా వాళ్ళు చాకిరికి తప్పిస్తే ఎందుకు పనికిరారు. కేవలం పనే చేయాలి. జుట్టు ఉంటే మడివంటకు పనికిరారు. ఓహో, జుట్టు తీస్తేనే కుదురుతుంది. సకేశా అకేశా అని అడుగుతాడు కన్యాశుల్కం నాటకంలో గిరీశం గారు. జుట్టు ఉందా లేదా అని. జుట్టు ఉంటే ఎవరో పోకిరి మగపిల్లలు ఎవరైనా వీళ్ళని లైన్లో పెట్టేస్తారు. ఇంట్లో అందరికీ సంసారాలు ఉంటాయి, అందరికీ కడుపులు, కాన్పులు, పురుళ్ళు, పుణ్యావచనాలు జరుగుతూ ఉంటాయి. వీళ్ళకి ఏమీ ఉండవు. ఎవరో ఒకళ్ళు వీళ్ళ ఆసక్తతని ఆసరా తీసుకుంటారు. ఆసరా తీసుకున్న వాడి దౌర్భాగ్యుడు బాగానే ఉంటాడు. దొరికిపోయిన పిల్లకి ప్రెగ్నెన్సీ వస్తుంది. అది తప్పదుగా. ఎంత దుర్భర పరిస్థితి కదా రమ్మగారు. అది తప్పదు కదా. అసలు అది ఎలా ఉంటుందంటే మెలిపెడుతున్నట్టుగా ఉంటుంది. ఎంత నగ్న సత్యం ఇది. తెలిసి తెలియక ఇప్పటికీ ఎవరో ఒకళ్ళ చేతులకి దొరికిపోతున్న వాళ్ళు తామని కంట్రోల్ చేసుకోలేకో, తెలివి తక్కువతనంతోటో, ఎదిరించలేకో ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఇది ప్రకృతి సహజమైన వ్యవహారం. దీని నుంచి తప్పించుకోలేరు కదా. కాంక్షలు, కోరికల నుంచి తప్పించుకోలేరు. దానివల్ల వచ్చే పర్యవసానాన్ని తప్పించుకోలేరు. కరెక్ట్ అండి. ఆడవాళ్ళ దౌర్భాగ్యం అక్కడుంది.
అక్కడ జాగ్రత్తగా ఉండలేకపోతే మగవాళ్ళకి దొరికిపోతారు, దౌష్ట్యానికి దొరికిపోయే వాళ్ళు ఉంటారు. ఇక జుట్టు తీయించాలంటారు, జుట్టు తీయించరు, కొంతకాలం ఆగుతుంది. ఇంతలో వాళ్ళ మామగారు కబురు చేస్తారు, పిల్లని పంపించండి, మరి మా దగ్గరే ఉంచుకుంటా, ఓ పిల్లాడిని దత్తు చేసుకుంటా. వాళ్ళకి ఒక్కడే పిల్లాడు కదా, చచ్చిపోయాడు. మరి రేపొద్దున కర్మాంతరాలు తమకి కర్మలు చేయాలంటే తమకు కుమారుడు వద్దు, అందుకని కోడల్ని మా దగ్గరే ఉంచుకుంటాము, కోడలే దత్తత చేసుకుంటుంది. ఈ పిల్ల చూస్తే 13 ఏళ్ల పిల్ల, ఇది పెంపకపు బాధ్యత దీనికి ఏమొస్తుందంటే, ఈ అమ్మాయికి కనుక పెంచుకోలేదనుకో, కోడలికి మనోవర్తి ఇవ్వాలి. వీళ్ళు దావా చేస్తారు, మా పిల్లకి మీ అబ్బాయి చచ్చిపోయాడు, వాడి పేరు మీద వైధవ్యం అనుభవిస్తున్న పిల్లకి మనోవర్తి. అప్పట్లో ఈ మనోవర్తివి బాగా నడిచేవి. కుమారులు చచ్చిపోతే ఇక వీళ్ళు మనోవర్తి వాళ్ళ అత్తమామ ఆస్తి ఈ అమ్మాయికి వచ్చేస్తుంది కొంత భాగం. అందుకని ఈ అమ్మాయే పెంచుకున్నట్టుగా చేశారనుకో, మనోవర్తి వక్కర్లా. అసలు ఈ పిల్లకి మళ్ళీ పెళ్లి చేయటం అన్న ఊహ కూడా లేదు. ఇక వాళ్ళు ఎందుకు పనికిరారు, పని చేయడానికే పనికొస్తారు. పెళ్లిలో అన్ని పనులు చేస్తారు, పందిట్లోకి రాకూడదు, వాళ్ళు పొద్దున్నే లేవకూడదు, చూడకూడదు, సమస్తమైన పని చేయాలి, ఎదురు రాకూడదు, మాట్లాడకూడదు, నిశ్శబ్దంగా ఉండదు, దొడ్డి పెరట్లో అక్కడే ఉండాలి, ఇంట్లో కాదు. ఈ పిల్లే పెంచుకోవాలి ఇంకో పిల్లాన్ని. వాళ్ళ చుట్టాల పిల్లాడు ఒక 6-7 ఏళ్ళ పడినాడు, అంత 6-7 ఏళ్ల పిల్లాన్ని పెంపకం అంటే ఇదేం పెంచుతుంది అనుకుంటారు. కానీ సరే ఏమనుకుంటారు, వాళ్ళు రమ్మన్నారుగా, వాళ్ళ అత్తవారితే పెత్తనం, తీసుకెళ్ళి దింపుతారు. ఈ అమ్మాయి ఏమనుకుంటుంది, ఇక్కడ చీత్కారాలు, విసుక్కోవటము, చిన్నోదని విసుకోవటం, పెద్దోదని విసుకోవటం, జడేసుకుంటుంటే ఎప్పుడైనా పాపం తలకాయ దూకునేది. ఇంత పెద్ద జుట్టు కదా, ఈ చిన్నదని చూసి ఇది నూనె ఖర్చు, దీనికి షోకులు అని తిట్టిపోసేది ఆవిడ. నానా రకాలుగానే ఉండేది. తల్లి అశక్తురాలు, ఏమనేది కాదు. అమ్మ బంగారం అంతా సూర్యుడికి పెట్టి పెళ్లి చేద్దామంటారు, కానీ తర్వాత మానేస్తారు. అమ్మ బంగారం అమ్మి పెళ్లి ఖర్చులు పెడతారు. పిల్లకేదో బాలతోడుకు ఒంటి మీద ఉన్న బంగారమే పెడతారు. సరే మళ్ళీ అత్తారింటికి వెళ్తే సరే అక్కడ ప్రశాంతంగా ఉంటుంది. అత్తగారు ఏమందు, తను చిన్నప్పుడు అమ్మ ఎట్లా కళగా అలంకరించుకుని ఉండేదో ఈవిడ అట్లాగే ఉంటుంది. మామగారు ఆయన పనిలో ఆయన ఉంటాడు. కాకపోతే ఆయన దృష్టిలో ఏదో తేడా ఉందని ఈ 13 ఏళ్ల పిల్లకి తెలుస్తుంది. ఒకనాటి రాత్రి ఆయన ఏదో చెయ్యిపోతాడు. ఇది భయపడి అన్నయ్యకు ఉత్తరం రాస్తుంది, నన్ను తీసుకెళ్ళిపోయి నేను ఇక్కడ ఉండను. చచ్చినా ఆ మాట చెప్పకూడదని తెలుసుకుంటుంది. ఆ వయసుకి విజ్ఞత వచ్చేస్తుంది. ఈయన నాతో మిస్బిహేవ్ చేశాడు అని చెప్పదు, కామ్గా ఊరుకుంటుంది. ఇంటికి వెళ్ళిపోతున్నాను, నేను ఇక్కడ ఉండలేనని చచ్చేలా ఏడుస్తుంటే ఏమంటారు, అన్నయ్య అనుకుంటాడు, పోనీలే నేను ఉంచుకుంటాను, నా దగ్గరే ఉంటుందని. బుల్లన్నయ్యకి పిల్లలు లేరు, ఆయన ఉంచుకుంటానంటాడు. ఈ అమ్మాయిని పంపేసిన సంవత్సరం తిరగకుండానే మావగారు ద్వితీయ వివాహం చేసుకున్నాడు 16 ఏళ్ల పిల్లని, వంశం నిలబడ్డానికని వస్తుంది కబురు. అప్పుడు వీళ్ళు మళ్ళీ వెళ్తే 2000 రూపాయల మనోవర్తి కింద ఇస్తారు. ఆ డబ్బులు చేత్తపుచ్చుకొని చెల్లెల్ని తీసుకొచ్చేసి ఇంకా జుట్టు ఉంచరు, జుట్టు తీయించేస్తారు. తెల్ల పంచ, 16 ఏళ్ల పిల్ల తెల్ల పంచ కట్టుకోవాలి. అప్పట్లో బ్లౌజులు కూడా వేసుకునేవాళ్ళు కాదు, రవికేసుకోకూడదు. కాకపోతే ఏంటంటే చిన్నపిల్ల కదా అని దీనికి అమ్మాయి మరి ఇంకా ఎదిగే వయసులో ఉండగానే కదా భర్త పోయాడు, పొడి చేతులు రవికలు కుట్టించేవాళ్ళట. ఆ కథలో ఉంటుంది అట్లా. ఒకసారి కళ్ళు మూసుకుని అది ఊహిస్తే మామూలుగా కదా, వెన్నులోంచి పాము పరిగెడుతున్నట్టు ఉంటుంది, వెన్నుపూసలు. భయం, ఏమిటి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామారా మనం అనిపిస్తుంది. సంతోషించాలో ఏం చేయాలి ఏమిటి అసలు, ఆ రోజులను ఊహిస్తేనే భయం వేస్తుంది. ఈవిడికి ఊహలు వచ్చేవి, కొంచెం చదువుకుంది. అన్నయ్య పెద్ద బాల శిక్ష అవి ఇవి చదివించాడు. ఆ పత్రికలు ఈ పత్రికలు చదివినప్పుడు వీరేశలింగం పంతులు గారు రాజమండ్రి వెళ్ళి నా జుట్టు తీస్తున్నప్పుడు వెళ్ళి పంతులు గారి దగ్గరికి వెళ్ళిపోతే పోయేది, హాయిగా పెళ్లి చేసుకుని సుఖంగా ఉండేదని. వీళ్ళందరి దగ్గర చాకరీ చేయాల్సి వచ్చేది. టెన్నిస్ బాల్ లాగా పెద్దక్కయ్య గారింట్లో ఫంక్షను, పెళ్ళి, పేరెంటం, పురుడు పని చేయాలి. చిన్నక్కయ్య ఇంట్లో అదేదో, పెద్దక్కయ్య ఇంట్లో ఇది, అన్నయ్య ఇంట్లో ఇది, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, పెచ్చూర్ ఫంక్షన్స్, అన్నిటికీ పని 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 తప్ప ఎక్కడ బహుమతి లేదు, మెప్పు లేదు, దేనికి ఒక గుర్తింపు లేదు. యంత్రాన్ని చూసినట్టు పనికి మాత్రమే గుర్తింపు. అయితే చిన్నక్కయ్య కూతురు పెళ్ళికి వెళ్తుంది. పెళ్ళిలో అంతా పనిచేశాక పెళ్ళికి వెళ్ళేటప్పుడు తెల్ల చీరలు అశుభమని మీ బావ కొనలేదే, నాదే పాత చీర, ఈసారి వచ్చినప్పుడు కొనిపెడతానని చీర కూడా కొనిపెట్టకుండా చాకరీ చేయించుకుని పంపిస్తుంది చిన్నక్కయ్య చెల్లెలు. మనుషులు వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన చెల్లెలేని ఆపేక్షగా ఉండేవాళ్ళు కాదు మనుషులు. ఇప్పుడు లేరు అట్లా. ఇప్పుడు కూడా చాకరీ చేయడానికి ఒకళ్ళు ఉంటే వాళ్ళు ఒక చులకనగా ఉంటుంది. ఎవరైనా మన కింద పనిచేస్తుంటే మనకి చులకనే, కృతజ్ఞత ఉండదు. కృతజ్ఞతలు బయట వాళ్ళ మీద ప్రదర్శిస్తారు, ఇంట్లో వాళ్ళ మీద ఏం ప్రదర్శించరు. నువ్వు ఉన్నావు కాబట్టి నా పని గడిచింది అనరు. అయితే కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కబురు ఏమొస్తుందంటే, ఈ చిన్నక్కయ్య కూతురు ఏ పిల్లకైతే పెళ్ళికి వెళ్ళిందో ఆ పిల్ల పురిటికి వచ్చిందని దానికి ఒంట్లో బాగుండలేదు, సాయం రమ్మంటుంది చిన్నక్కయ్య.
ఆ పిల్లకి ఏదో పాపం చాలా అనారోగ్యం, ఇంత పొట్ట పీచులాగా కాళ్ళు చేతులు సన్నగా ఉండి కడుపుతో ఉంటుంది, కనడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ పిల్ల డెలివరీలో పోతుంది, చచ్చిపోతుంది అమ్మాయి, అక్కయ్య కూతురు. ఈ పుట్టిన పిల్లని ఎవ్వరూ ఎత్తుకోరు, నా పిల్ల చావుకు వచ్చిందంటారు. ఈ చంటి పిల్లని ఏం చేస్తుంది, ఈ సూర్యుడే ఒళ్ళో వేసుకుని కూర్చుంటుంది. పంచదార నీళ్లు పట్టమని చెప్తుంది మంత్రసాన్ని. 2-3 రోజులు నీళ్లు పోసి ఆ పిల్లని ఉంచుకుంటుంది ఒంట్లో. ఎవరైనా ఎత్తుకున్నా ఏడుస్తుంది ఆ పిల్ల, ఈవిడ ఎత్తుకుంటే ఊరుకుంటుంది. ఎక్కడైనా వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకెళ్ళమంటారు. పిల్ల అత్తవారు ఈ చంటి పిల్ల నాయనమ్మ వాళ్ళు, మేము మగపిల్లాడైతే తీసుకునే వాళ్ళం, ఆడపిల్లని మేమేం చేసుకుంటామంటారు. వాడు ఇంకో పెళ్లి చేసుకోవాలి మా వాడంటే వీడి అడ్డమంటారు. బయట పారేయమంటాడు బావ, ఈ సూర్యుడు వాళ్ళ బావ. ఈవిడ మెల్లిగా ఆ పిల్లకి పోతపాలు పోసి 10 రోజుల తర్వాత 10 రోజులు కనిపిస్తుంది. ఆ పిల్లని వదలబుద్ధి కాదు ఈవిడికి. అంతకుముందు ఎవరు పిలిచినా తిరిగేది. ఈ పిల్లని నేను పెంచుకుంటాను అన్నయ్య అని ఆ బుల్లన్నయ్యని అడుగుతుంది. అతను ఏం చేస్తాడంటే ఈవిడ దగ్గర డబ్బు ఇచ్చారు కదా మామగారు, ఎవరికి ఇవ్వనివ్వడు, జాగ్రత్తగా దాచిపెట్టి తిప్పి మంచివాడు. ఎందుకంటే పిల్లలు లేరు, సహజంగా మంచివాడు. ఈ పిల్లతో స్నేహం చెల్లెలతోటి ఆయన ఏం చేస్తాడంటే సరే పెంచుకోమని చెప్పి వాళ్ళు ఈ పిల్లని క్లెయిమ్ చేయకుండా కాగితం రాయించుకుంటారు. ఇంత పెంచాక మా పిల్లని మాకు ఇచ్చేయమని వాళ్ళు అడిగితే అదేలే కాగితం రాయించుకుంటారు. కాగితంతో సరే ఆ పిల్లని తెచ్చుకొని దత్తు చేసుకుంటుంది, తనే పెంచుకుంటుంది. ఇక పిల్లని పెంచేసరికల్లా ఈ బుల్లన్నయ్య గారింటికి ఈ పిల్లని, అంతకుముందు బుల్లన్నయ్య ఇంట్లో ఉండేది కదా, ఎంతసేపు ఏడ్చేది. చంటి పిల్ల, తల్లిపాలు లేవు, ఈ పోతపాలకే దానికి ఏ కడుపులో మంట వస్తుందో పసిబిడ్డకి, తెగ ఏడ్చేది, ఏడుపు కొట్టు పిల్ల. దాంతో ఆవిడ ఈ పిల్లని పెట్టుకోవడానికి మా ఇంట్లో వీలు లేదని ఆవిడ వీలు లేదని పోట్లాడుతుంది. సరే అయితే నాకు ఇంకో ఇల్లు చూడు, నా పిల్లని పెట్టుకుంటాను నేనంటుంది. ఈయన ఏం చేస్తాడంటే డబ్బులు దాచాడు కదా, ఒక ఆ సందులోనే ఆ వీధిలోనే ఒక పక్కన ఒక 3 గదుల ఇల్లు అమ్మకానికి వస్తే ఇల్లు కొనేస్తాడు. కొనేసి ఈ పిల్లని తల్లిని అక్కడ పెడతాడు. గృహప్రవేశం బుల్లన్నయ్య బుల్లొదిన చేస్తారు. వాళ్లే కూర్చుని ఈ పిల్లకి పేరు కూడా పెడతారు, కమల అని పేరు పెట్టిస్తుంది. ఆ పిల్ల చక్కగా పెరుగుతుంది. చిన్నప్పుడు ఏడుపు కొట్టుగా ఉండేది కానీ పెద్ద అయ్యే కొందికి చక్కగా పెద్ద పెద్ద కళ్ళు, నాజుగ్గా పచ్చటి పిల్ల. స్కూల్లో చేర్పించుకుంటుంది. ఇంకా నా పిల్ల కుదరదు, ఎవరైనా పిలిచినా చంటి పిల్లని వదిలిపెట్టి నేను ఎక్కడ రాను అంటుంది. క్రమంగా పిల్లని ఎక్కడికి పంపకూడదు, ఎవరిళ్ళకి నేను వెళ్ళను, నా పిల్లని నేను చూసుకోవాలి. డబ్బులు ఉన్నాయి తన దగ్గర, డబ్బు ఉంది కదా, మామగారు ఇచ్చింది 2000 రూపాయలంటే ఆ రోజుల్లో ఎంతో లక్షలు అవి. ఆ డబ్బు వడ్డీకి తిప్పుతాడు అన్నయ్య. క్రమంగా పక్కన ఇంకో వాటా వేసిస్తాడు చెల్లెలకి ఆయన, ఆవిడ డబ్బులతోటి. అది అద్దెకిస్తే అద్దె డబ్బులు వస్తాయి. పిల్లని చక్కగా పోతకలాగా పెంచుకుంటుంది. 4th ఫారమో ఏదో చదువులోకి వస్తుంది, పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడుతుంది. ఈ లోపల చిన్నక్కయ్య రంగప్రవేశం చేస్తుంది. నా మనవరాలు కదా, నా చిన్న కొడుకు ఇవ్వు నీ పిల్లని అని. ఇది చదువుకుంటుంది, నీ కొడుక్కి సరిగ్గా చదువు లేదంటుంది చెల్లెలు సూర్యుడు. ఆవిడ కాదంటుంది, కాదు వాడికి మంచివాడే, వాడికి మార్కులు రాలేదు, మాస్టర్లకి మావాడంటే గిట్టదు, అందుకని ఫెయిల్ చేశారు, వాడు సిగరెట్లు కాలుస్తాట, నాకు వద్దంటుంది ఈవిడ. ఏమైనా సరే నా మనవరాలు నా కొడుకే ఇవ్వాలని ఆవిడ బలవంత పెట్టి పెళ్లి చేస్తుంది. ఈ కమల ఊరుకుంటుంది, మెతకది. తల్లి ఎంత ముద్దుగా చేసినా గారాబం చేసినా పెంకితనం రాలేదు ఆ పాపం ఆ పిల్లకి. ఆ బుల్లి తాతయ్య బుల్లి మామ వాళ్ళతో పాటు ఉండి మొత్తాన్ని పెళ్లి చేసేస్తారు. పెళ్ళి అయిపోతుంది, మంచి మార్కులు వస్తాయి. కానీ ఈ సత్యం ఆ పిల్లాడి పేరు. అతని అమ్మాయితోటి ఏమీ సరిగ్గా ఉంటాడు, జంతువులాగా మీదకి వస్తాడు ఆ అమ్మాయి మీదకి. దానికి వాడంటేనే భయం. సరే కొద్ది రోజులు గడిచేసరికి పిల్ల కడుపుతో ఉంటుంది. ఇది సహజం కదా. ఆ కడుపుతో ఉండి కన్నాక దానికి తెలుస్తుంది వీడికి ఆల్రెడీ ముందే పెళ్ళయింది, వాడికి చదువు లేదు, తల్లికి అమిత ప్రీతి అమ్మమ్మకి వాడంటే. ఆవిడ ఆస్తి కూడా ఎక్కువ ఇప్పించింది చిన్న కొడుక్కి. ఆఖరికి ఆవిడ పెళ్ళికి నా బంగారం అంతా కమలకే పెడతానని చెప్తుంది పెళ్ళప్పుడు. అదంతా నాకు కావాలంటాడు అతను. ఈ కూతురు పుడుతుంది ఈ కమలకి. మగపిల్లాడైతే వంశాంకురం అని ఆశపడి వచ్చేవాడేమో అతను, రాడు ఇంకా. దాంతో ఈ అమ్మాయి తిరగబడి అమ్మమ్మ మీద పోట్లాడుతుంది. నీ కొడుక్కి ముందే పెళ్ళయిందని, ముందో కూతురు ఉందని, మళ్ళీ అమ్మాయి కడుపుతో ఉందని తెలిసి కూడా నువ్వు నన్ను కట్టేవు, నాకు చచ్చిన వాడొద్దు, నేను వాడితో ఉండను, నేను చదువుకుంటా, నా బతుకు నేను బతుకుతాను, నా పిల్లకి నా బంగారం అంతా నీకు పెట్టాను కదా, ఇచ్చి పారేస్తాను, నాకు అక్కర్లేదు నీ బోడి బంగారం, నా పిల్ల ఉంది నాకు చాలు, నేను మా అమ్మ నా పిల్లని మేము బతుకుతాం ససేమిరా అంటుంది. మళ్ళీ ఆ పిల్లకి బారసాలు చేసే టైంకి సత్యాన్ని అని పిలుస్తామని వాళ్ళు అన్నయ్య ఈవిడ ఒప్పుకోదు కమల. బుల్లి తాతయ్య బుల్లి మామ పెడతారు నా పిల్లకి పేరు, నాకు వాళ్ళే పెట్టారు, నా పిల్లకి వాళ్ళే పెడతారని ఆ బుల్లి మామ పేరే పద్మావతి అని పెట్టిస్తుంది. ఆవిడకి పిచ్చి ముద్దొస్తుంది, ఆవిడకి పిల్లలు లేరు, ఈ పిల్ల పేరు పెట్టారు కదా. రోజులు గడుస్తాయి.
సూరమ్మ గారికి చదువు లేదు, పెద్ద బాల శిక్ష తప్ప. కమల 5th వారం ఫినిష్ చేసి పిల్లని చంటి పిల్ల తల్లి అయినా స్కూల్కి వెళ్ళి చదువుకుని స్కూల్ టీచర్ ఉద్యోగం చేసుకుంటుంది, టీచర్గా ముందుకెళ్తుంది. ఇక రకరకాల మార్పులు వస్తాయి. సత్యం రాడు చాలా కాలం పాటు, కానీ సత్యం తల్లి వీళ్ళ అమ్మమ్మ మాత్రం వీళ్ళ దగ్గరికి చేరుతుంది. ఎట్లా రోజులు మారుతూ ఉంటే ప్రపంచం ఎలాంటి టర్న్స్ తీసుకుంటుందో కనపడుతుంది మనకి కథలో. అక్కడి నుంచి ఈ బుల్లి మామగారు పోతుంది. బుల్లి తాతయ్యని చూసుకుంటూ ఉంటారు వీళ్ళు. ఆయన ఏదో ఒకరోజు ఊరెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఓ పిల్లని వెంట పెట్టుకొస్తాడు, పెళ్లి చేసుకొస్తాడు. అంటే ఇప్పుడు మగవాళ్ళలో చాపల్యం పోదు. పెళ్ళాన్ని చచ్చిపోతే 70 ఏళ్ల వయసులో ఆయన 15-16 సంవత్సరాల పిల్లని పెళ్లి చేసుకుంటాడు. 9 ఏళ్ల వయసులో మొగుడు చచ్చిపోయిన సూరమ్మకి పెళ్లి చేద్దామని ఎవరు అనుకోలే. మూలను కూర్చోబెట్టారు. మగవాళ్ళు ఇలా చెయ్యొచ్చు. కానీ ఇప్పటికీ ఉంది తెలుసా రమ్మగారు, ఇప్పటికీ ఉంది. పెళ్ళైన సంవత్సరం లోపు 60 ఏళ్ళు రానివ్వండి, 70 ఏళ్ళు రానివ్వండి, సమర్థించే సమాజాన్ని కూడా చూస్తున్నాం రమ్మగారు. పిల్లలు వెళ్ళిపోతారు, రేపొద్దున ఆయనకి ఎవరు దిక్కు అనే సమాజాన్ని చూస్తున్నాం. అదే తల్లి ఓ 50 ఏళ్ళ ఆవిడ పెళ్లి చేసుకుంటే సమాజం సమర్థిస్తుందా? సమర్థించలేదు. ఎంతమంది పిచ్చివాగుళ్ళు వాగుతారో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. ఆవిడ ఆ సంతోషంగా హాయిగా కళకళ్ళాడుతూ లక్ష్మీదేవి లాగా కనపడుతుంటే ఏంటో ఓర్చుకోలేరు. నీకు అవసరమానికి వీళ్ళకి అవసరమా? ఎవరికి అవసరం? అసలు సమాజానికి ఏం అవసరం? ఆమె కష్టం ఆమె పడింది, ఆమె నిష్ఠూరాలు ఆమె పడి ఉంటుంది. ఆమె ఎంత హింసపడి ఉంటుందో ఈ చుట్టుపక్కల ఉన్న సమాజంతో. తనకు ఒక రక్షణ కావాలి, తన పిల్లలకు భవిష్యత్తు కావాలని ఒక ఆడది కోరుకోకూడదు. సమాజంలో సగం సమాజం ఆమెను సమర్థిస్తే మిగిలిన సగం సమాజం ఇంకా ఆ వెనకబడిన దౌర్భాగ్యపు బూజుపట్టిన మాష్టి భావాలతోటే ఉన్నారు. ఎప్పటికి పెరుగుతారో వీళ్ళు. కాదు, ప్రతి స్త్రీలోనూ తల్లిని చెల్లిని ఎందుకు ఊహించలేకపోతారు. మన చెల్లి అయితే, మన అక్క అయితే, మన కూతురు అయితే అలా ఉన్నా కూడా ఇంట్లోనే పెట్టుకునే వాళ్ళు ఉన్నారు రమ్మగారు. ఉన్నారు దౌర్భాగ్యులు. మన చెల్లైనా మన తల్లైనా సరే కాలరు వాళ్ళు. కట్టెలోనూ కాలరు, కంపలోనూ కాలరు. అంతే. ఇక వాళ్ళని మా భాష ఒకటి ఉంది, కింద పెడితే పంటలుండవు, పైన పెడితే వానలు ఉండవు. ఎందుకు జీవితాలు మనుషులుగా ఎందుకు పుట్టిస్తాడో వాళ్ళని దేవుడు. ఒక మగ మనిషిని సమర్థించినట్లుగా ఒక ఆడ మనిషిని ఎందుకు సమర్థించారో అర్థం కాదండి. కొన్ని పెళ్లిళ్ళు మనం యూట్యూబ్లో మంచి ఖబర్లు వింటుంటాం. ఎంత సంతోషంగా అనిపించిందో జయ. నాకు కూడా రమ్మగారు చాలా ఆనందం అనిపించింది. బాబా ఎంత అద్భుతమైన విషయం, ఇంకొంచెం ముందు కూడా చేసి ఉండొచ్చు అనిపించింది. ఏమిటో అసలు ఎవడిష్టం వాడిది, వీళ్ళ అభిప్రాయం ఎవడడిగాడు, తొంగి చూసేస్తారు. వీళ్ళకే జవాబుదారితనం ఉన్నట్లుగా వీళ్ళే రాసేస్తారు, వీళ్ళే మాట్లాడేస్తారు. వీడేమైనా ఉద్ధరిస్తాడా? ఆర్చేవాడు కాదు, తీర్చేవాడు కాదు. సరే, ఈయన పెళ్లి చేసుకొచ్చేసరికి ఆశ్చర్యపోతుంది కమల. ఏంటి తాతయ్య ఇట్లాంటి తాతయ్య మరి దాని తాతయ్య బుల్లిమామ, ఆ తాతయ్య. ఈ పిల్ల కూడా ఇంత 9 ఏళ్ల పిల్ల కూతురు. కమల కూతురు 9 ఏళ్ల పిల్ల, మనవరాలి కూతురు ఓ 15-16 ఏళ్ల పిల్లని తెస్తాడు. ఆ మొత్తం భార్య ఆ పిల్లని చూసేసరికి అదేం మామూలుగానే ఉంటుంది, కానీ చాలా సంవత్సరాలు భార్య అనారోగ్యంతో ఉండి 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 ఈ కొత్తగా వచ్చిన పిల్ల వల్ల ఆయనలో యవనం ఉద్రేకంగా ఉంటుంది. ఏం చేస్తాడు, అంత బంగారం అంతా దానికి పెడతాడు. కొద్ది రోజులు సినిమా అంటుంది, షికార్ అంటుంది, ఏదో కమలే తీసుకెళ్తుంటుంది. సడన్గా ఒకరోజు జంప్, మొత్తం బంగారంతో ట్రంక్ పెట్టతోటి ఎవరితోటో వెళ్ళిపోతుంది. ఆ పిల్ల మొత్తం బంగారం అంతా పోయింది. ఒంటెడి బంగారం పెట్టు తిరిగేది రోజు, మొత్తం బంగారం అంతా తీసుకుపోయింది. ఈ అక్కయ్య చెల్లి ఇద్దరు తిట్టుకుంటూ ఉండేవాళ్ళు. ముసలమ్మలు ఇద్దరు ఉన్నారు కదా, అన్న ఇట్లా చేశాడని అమ్మాయిని ఏదో ఒకటి అనేవాళ్ళు. కమలని మీకెందుకు అంత బాధ, పోనీ ఏదో చేసుకున్నాడు, ఆయన పెళ్ళాము, ఆయన ఇష్టము, మనకెందుకు అంటే వీళ్ళకి నచ్చేది కాదు. మా వదిన ఎంత మంచిదో, ఇలా పాపిష్టి పెదవా, ఇన్నేళ్ళు కాపురం చేసి 50 ఏళ్ళు ఇప్పుడు దీన్ని తెచ్చాడని తిట్టుకుంటారు. ఒళ్ళు మంటగా ఉంటుంది. అవును. పోనీ ఈవిడ తనకు పెళ్లి చేసుకుందామన్న ఊహ కానీ ఏమైనా వచ్చిందంటే అప్పుడు రాలేదు. సరే, ఇలా గడిచి క్రమంగా ఏమవుతుందంటే సత్యం మళ్ళీ వెనక్కి వస్తాడు. అక్కడ అతను ఇంకో భార్య పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు. తర్వాత మొత్తం ఆస్తి అంతా అయిపోయింది. పని పాట లేని చదువు లేని వాడికి ఏముంటుంది, బంగారం అంతా అయిపోయింది. మా అమ్మ ఇచ్చిన బంగారాన్ని నాకే చెందాలని బలవంత పెట్టి రాయించుకు తీసుకెళ్తాడు. సత్యాగ్రహం చేస్తానని చెప్పి తీసుకుపోతాడు మొత్తం. అది కూడా అయిపోతుంది. పెళ్ళాము పిల్లలు ఏమో మతంలో కలిసిపోతారు. వాళ్ళు భోజనం పెడతాం, పిల్లలకి నీకు మతం ఇస్తే నీవు ఇక్కడ పని చేసుకోవచ్చు చర్చిలో అని ఎవరో చెప్తే అమ్మాయి పిల్లలతో సహా వెళ్ళిపోయింది. ఇదంతా వాక్యాల్లో తెలుస్తుంది మనకి. తల్లే ముసలావిడే చెప్తుంది, సత్యం తిండి లేదు, 3 రోజులైంది అన్నం తిని, వాడి మీద నా ప్రాణం కొట్టుకుంటుంది. నువ్వు అబద్ధాలు చెప్పి పెళ్ళిళ్ళు చేసావమ్మమ్మ, నువ్వు ధృతరాష్ట్ర ప్రేమ అనేది నీ కొడుకు సరిగ్గా చదవక మార్కులు రాకుండా ఉంటే నువ్వు వాడిని వెనకేసుకొచ్చావు.
ఆల్రెడీ పెళ్ళై పిల్లలున్న వాడికేమో నన్నేసి కట్టావు, నా జీవితాన్ని పాడు చేసేసావు. నువ్వు వాడిని ఉద్ధరించావా? ఉద్ధరించిద్దేం లేదు. కొడుకు పుడితే దారిలో పడతాడు అనుకుంది. కొడుకు పుడితే దారిలో పడ్డాడు. అసలు ఆ పుట్టిన పిల్లని చూడ్డానికి కూడా రాలేదు అతను. అనేసరికల్లా సరే ఇంట్లో వండిస్తాను, ఇక్కడ ఉండమని అంటూ మళ్ళీ కొడుకుని ఇంట్లో చేరుస్తుంది. కానీ ఈ అమ్మాయి అతని దగ్గరికి రానివ్వదు ఆ కమల. కొంతకాలం తర్వాత ఈ ముసలావిడికి బాగా అనారోగ్యం ముదిరేసరికల్లా ఈ పిల్ల పద్మ బీఎస్సీలోకి చేరుతుంది. అంత పెద్దదైపోతుంది. మొదట కమల వాళ్ళ అమ్మ ఖద్దరు కట్టుకునేది, కమల కాటన్ చీరలు కట్టుకునేది, సిల్క్ చీరలు కట్టుకునేది. పద్మ దగ్గరకు వచ్చేసరికల్లా చక్కగా స్కర్టు, పోనీటైలు, కమలది కూడా ఇంత పెద్ద జడ. కానీ పద్మకి పల్చటి జుట్టు, పుట్టడమే గుండుతోటి పుట్టిందని రాస్తారు కథలో. బాబు హెయిర్ చేయించుకుంటుంది, హాయిగా ఉంటుంది. వీళ్ళకేమో వద్దంటారు ముసలివాళ్ళు, కానీ ఆవిడకి పెద్ద ఆవిడకి బాగా ఇష్టంగా ఉంటుంది మనవరాలు అట్లా ఉండటం. ఏం చేస్తుందంటే, దీనికి డబ్బులు ఉన్నాయి, నువ్వు యూనివర్సిటీకి పంపించు, దాన్ని చదివించమని చెప్తుంది. ఎవ్వరూ లేకుండా చూసి దీన్ని చెప్తుంది అనమాట కమలకి. 25,000 వస్తాయి, నేను దీన్ని చిన్నప్పుడే ఇట్లా నేను అన్యాయం చేశానని అనిపించింది నాకు, అందుకని నేను ఎల్ఐసి లాంటిది ఇన్సూరెన్స్ చేశాను. పిల్లకి 18 ఏళ్ళు 20 ఏళ్ళు నిండేసరికల్లా డబ్బులు వచ్చే ఇది ఉంది, మెచ్యూర్ అయిపోయింది, ఈ సంవత్సరం డబ్బులు వస్తాయి, 25,000 వస్తాయి, యూనివర్సిటీకి పంపించు, అది ఎంఎస్సి చదవాలి, కాలేజ్ ప్రిన్సిపల్గా ఉద్యోగం చేసుకోవాలి నా మనవరాలు. ఇవాళ రేపు అలాగే ఉన్నారు ఆడపిల్లలు. ఆవిడలో ఎంత మార్పు వచ్చిందో చూడు. అక్కడి నుంచి ఏం చేస్తుంటే, ఆ కాగితాలు ఎవరికి కనపడకుండా వీడికి దొరికితే లాగేసుకుంటాడు, ఆ డబ్బు కొట్టేస్తాడని దిండులో వేసి కుట్టేస్తుంది అనమాట. దిండు ఓపెన్ చేసి చేతిలో పెడుతుంది. చూస్తే 25,000 వస్తాయి. ఈ పిల్ల ఫస్ట్ ఇయర్ ఎంఎస్సి అయ్యేసరికల్లానే ఆవిడ చనిపోతుంది. సత్యం వీళ్ళతోటే ఉంటాడు. ఒకరోజు భార్య దగ్గరికి రాబోతాడు, ఆవిడ ఒప్పుకోదు. ఆ చిన్నప్పుడు చేసిన 14-15 ఏళ్ల నాటి కాపురమే మళ్ళీ ఆ భర్తను దగ్గరికి రానివ్వదు. నేను మీ అమ్మ అడిగిందని రానిచ్చాను, నాకు ఏ ఆసక్తి లేదు, నువ్వంటే ఆసక్తి లేదు, జీవితం అంటే ఆసక్తి లేదంట. సరే కొంతకాలానికి ఈ అమ్మాయి ఎంఎస్సి పూర్తయి ఉద్యోగంలో చేరాక తల్లి టీచరు, కూతురు లెక్చరరు అవుతారు. రామశేషన్ ఒక కుర్రాడితోటి పెళ్లి సంబంధం కుదుర్చుకుంటారు. అతను చాలా మంచి పిల్లవాడు. కట్నం తీసుకోవడం ఇష్టం లేదు, ఇవ్వడం ఇష్టం ఉండదు పద్మకి. మా చెల్లెల పెళ్ళికి మాకు డబ్బులు అవసరం, నేను ఈ డబ్బు ఇచ్చేస్తాను వెనక్కి తిరిగి, అప్పుగానే ఇది అనుకోండి అంటాడు. పెళ్ళైన 2-3 ఏళ్ళకి డబ్బు ఇచ్చేస్తాడు. 20,000 కట్నం తీసుకుని 20,000 ఇస్తాడు. అంటే మగవాళ్ళలో ఎలాంటి మార్పు వచ్చిందో చూపిస్తున్నారు. జనరేషన్ మారే కొద్దీ ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. పాత లాంటి మా తాతయ్య లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కదా మారాలి. అక్కడి నుంచి పెళ్ళవుతుంది పద్మకి. మెల్లిగా ఈ పద్మ అవసరాలని తండ్రి దగ్గరుండి చూడడం మొదలు. సత్యం ఇంట్లోనే ఉంటున్నాడు కదా, పిల్ల యూనివర్సిటీ కాగితాలన్నీ అతనే చేస్తాడు. బట్టలు కత్తిరించి కుట్టడం అవన్నీ కొన్ని రోజులు ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉండేవాడు, మధ్య మధ్యలో వస్తూ ఉండేవాడు. అతనిలో కూడా ఎలాంటి చేంజ్ వచ్చిందో ఈ చూసుకోవటం, ఈ దగ్గర ఉండటం, ఈ కనిపెట్టి ఉండటం. మొదట్లో ఉండుంటే అమ్మాయి జీవితం బాగుండేది కదా, ఇంకా 4-5 పిల్లలు పుట్టేవాళ్ళు, హాయిగా జీవితం సుఖంగా ఉండేది. అతను మొదట్లో లేడు, మొదట్లో క్రూరంగా ఉన్నాడు. అతను క్రమంగా జీవితంలో వచ్చిన ఆటుపోట్లతోటి అతని ధోరణి మారింది. ఆటుపోట్లతోటి కూడా ధోరణి మార్చుకొని మగవాళ్ళు ఉన్నారు. అవునవును. మారిన మగవాడిని చూపిస్తారు మాలతి చంద్రుడు. అతను మారిపోతాడు, కూతురు దగ్గర ఉంటాడు, పిల్లల్ని చూసుకోవడానికి కూడా తను దగ్గర ఉంటాడు, వెళ్తాడు కూతురుతోటి. డైపర్లు మార్చడం దగ్గర నుంచి చేస్తాడు ఆయనే. కొంతకాలానికి ఆయన మరణిస్తాడు. కానీ సూర్యుడు మాత్రం అలాగే ఉంటుంది. ముసలావిడ అక్కయ్య చచ్చిపోయినప్పుడు తెగ ఏడుస్తుంది, నాకు ఎవరున్నారు, అమ్మగారి సంతానం అందరూ పోయారు, వాళ్ళు పోతారు. మధ్యలో అన్ని మరణాలు వరుసగా చూపిస్తారు. ఆ అన్నయ్య పోయాడు, ఈ అన్నయ్య పోయాడు, ఆ వదిన పోయింది, అవి చూపిస్తూనే ఉంటారు కథ అంతా. నేనంతా చెప్పట్లా, బ్రీఫ్గా వెళ్ళినా ఎక్కువే వెళ్తుంది కథ. అక్కడి నుంచి ఏమవుతుంది, కమల కూడా క్రమంగా కొంతకాలం ఉండి ఆవిడ మరణిస్తుంది. ఆ సూర్యుడు ముసలావిడ మాత్రం ఉండిపోతుంది. 100 ఏళ్ళ వయసు. ఈ పద్మ ఏం చేయాలో తెలియక ఆవిడ్ని తనతో పాటు వైజాగ్ తీసుకొచ్చి తన ఇంట్లో అట్టు పెట్టుకుంటుంది. పిల్లలిద్దరు, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు పుడతారు పద్మకి. తల్లి తండ్రి వెళ్ళిపోయారు. అమ్మమ్మకి పిన్ని ఈవిడే తన తల్లిని పెంచుకుంది. ఇక ఇంట్లో అట్టు పెట్టుకుంటే ఈ ఇల్లు అద్దెకి ఇచ్చేస్తారు వాళ్ళు. ఒకనాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ముసలావిడ. వీళ్ళకి పిచ్చి టెన్షన్ పుట్టేస్తుంది, ఏం చేయాలో తెలియక. ఆవిడ ఆ ఇంటికి వెళ్ళిపోయి ఆ ఇంట్లో బయట కూర్చుని ఉంటుందన్నమాట. వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కనుక్కొని ఇంత ముసలావిడ అంత అక్కడ దాకా వచ్చి వెళ్ళిపోయింది, ఆ ఇంటి మీద ఉంది భ్రమ ఆవిడకి. అప్పుడు మరణిస్తుంది ఆవిడ. ఈవిడ మరణించిన తర్వాత అప్పుడు ఈ సౌజన్య ఈవిడ పద్మ కూతురు అమెరికా వెళ్తుంది. ఎక్కడ జీవితం అదే ఇంట్లో ఒక ఆవిడేమో ఇలాగా 9వ ఏటే వైధవ్యము,
దుర్భరమైన జీవితము, తన డబ్బును కూడా తను స్వతంత్రంగా ఖర్చు పెట్టుకోలేని, తన పిల్లకి తనకి ఇష్టమైన చోట పెళ్లి చేయలేని, ఇలాంటి వాడికి నేను దౌర్భాగ్యమైన పిల్లని ఇవ్వను, నా పిల్ల నా ఇష్టం అని అనలేని దుస్థితి నుంచి అమెరికా వెళ్ళే ఆడపిల్ల వరకు జరిగిన ఈ ప్రయాణం మొత్తం ఎంత హృదయ విదారకంగా ఉంటుందో, ఎంత హృదయంగా ఉంటుందో. ఒకప్పుడు ఇలాంటి జీవితాలు ఉండేవి అని ఇప్పుడు సమాజంలో చాలామందికి తెలీదండి. మనకి ఇవాళ లభించిన స్వేచ్ఛ, స్వతంత్రము, ఈ రోజున మనం చూస్తున్నటువంటి సమాజము ఒకప్పుడు లేదు. ఈ దొరికిన దాంతోటి దుర్వినియోగం చేసుకోకుండా, జీవితాన్ని అంతే ముక్కలు చెక్కలు చేసేసేయకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళాలంటే మనం ఇలాంటి విషయాలు కొన్ని వినాలి, తెలుసుకోవాలి. తప్పకుండా రమ్మగారు. ఈ కథలు ఒట్టి మామ్స్ కాదు, యంగ్స్టర్స్ కూడా వినాలి. 50-40 అవసరం యువతకి చాలా అవసరం. 50-40లో ఉండే తల్లులు తమ యంగ్ పిల్లలకి, టీనేజ్ పిల్లలకి, కొంచెం వయసు వచ్చిన ఆడపిల్లలకి, కొత్తగా పెళ్లి చేసుకోవాలి మగపిల్లలకి తెలియజేయాలి. ఇలాంటి సమాజం ఉంది. మీరు ఈ పుస్తకం కొని చదవాలి తప్పకుండా అండి. శతాబ్ది సూర్యుడు మాలతీ చందూర్ గారి అత్యద్భుతమైన రచనలో ఒక అత్యద్భుతమైన రచన. అద్భుతం, చాలా బాగుంది రమ్మగారు. సూపర్. నమస్తే. నమస్తే.